నా దగ్గర ఉందిగా. పక్కన నాకు కూడా కొంచెం చోటు ఇవ్వండి. హలో, అవునండి నేనే. హౌస్ నెంబర్ ఎంతండి? అవును, మీ ఫ్రెండ్ ఎవరు చెప్పాడన్నారు? ఊటీలోనూ ఎక్కడో స్పెషలిస్ట్ ఇలాంటి కేసుని ప్రకృతి వైద్యం ద్వారా నయం చేశాడని. వాళ్ళంతా డబ్బున్న వాళ్ళు. వస్తామ్మా. ఖరీదైన జబ్బులు వచ్చినా నయం చేసుకోగలరు. అప్పులతో కాలం గడిపే మా లాంటి వాళ్ళు ఆపరేషన్ అవసరం వచ్చినా ఆకుపసలతో సరిపెట్టుకోవాల్సిందే. నేనండి మాధవిని. రండి. ఐ థింక్ సమ్ గెస్. ఎస్, థ్యాంక్ యూ. రండి. సుమతి, సుమతి రండి, కూర్చోండి ప్లీజ్. మాధవ్ గారు. నమస్కారం అండి. నమస్కారం. ఏమండి, ఆవిడ భర్త చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. బాలుని గురించి నేను విన్నది నిజమేనా? ఏం విన్నారు? వినకూడదే విన్నాను. ఆరోగ్యం దెబ్బతిందని, ప్రమాద స్థితిలో ఉన్నాడని. వినకూడదేం కాదు, వినవలసిందే విన్నారు. అతను ఎక్కడున్నాడో నేను చూడాలి. ఐ వాంట్ టు సీ హిమ్. మమోపాక్షాతమష్టాదృతక్షేదురాశ్రే పరమేశ్వర ప్రేధ్యర్థం శుభాబ్జాం శుభే శబరే ముహూర్త్యాద్య బ్రహ్మణ ద్వితీయ ప్రార్థే ఏవం గుణ విశేషత విశిష్టాజాం శుభతితౌ. అయ్యా గోత్రం చెప్పండి. కౌండన్యసగోత్రస్య శ్రీమతి మాధవి. శ్రీమతి మాధవి నామ్యాః వెంకట్రావు నామధేరస్య వేణుగోపాలరావు నామధేరస్య సహ కుటుంబస్య చ సపరివారస్య చ సర్వేషాం క్షేమస్థైర్య వీర్య విధజ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాణాం అభివృద్ధ్యర్థం కర్మాధికామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థసిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థసిద్ధ్యర్థం శ్రీ అలమేల మంగాతమేత ప్రసన్న శ్రీ వెంకటరమణ స్వామి ప్రసాదసిద్ధ్యర్థం అలమేల మంగాతమేత ప్రసన్న శ్రీ వెంకటరమణ స్వామి అష్టోత్తర శతనామార్చనం కరిష్యామః. ఓం విష్ణుస్మై నమః. ఓం విష్ణవే నమః. ఓం శంకరాయ నమః. ఓం నమః. ఓం భూతకృతే నమః. ఓం భూతకృతే నమః. ఓం భవాయ నమః. ఓం భూతాత్మనే నమః. ఓం పరమాత్మనే నమః. బాలు, బాలు. బాలు, బాలు.
మీ దంపతులు కలిసిన రోజు, మీ కాపురం నిలబడిన రోజు వాడికో పండగ పర్వదినం. ప్రతిరోజు ఎంత తాగినా ఎలా తిరిగినా సంవత్సరానికి ఈ ఒక్కరోజు మాత్రం పవిత్రంగా ప్రతి గుడికి వెళ్లి మీ దంపతుల పేరున అర్చన చేయిస్తాడు. మాధవ్ గారు, 364 రోజులు బ్రతికేది ఈ ఒక్కరోజు కోసమే. అసలు ఎందుకు ఇలా అయిపోయాడు? ఏమైంది? ఆ నాట్యకళకి అంకితమైపోయి జీవితాన్ని సార్థకం చేసుకుందాం అనుకున్నాడు. అంతలోనే వాడి మీద ఎన్నో ఆశలు పెంచుకున్న ఆ తల్లి పోయింది. ఎవరు తన వెనుకుంటే కొండంత బలమనుకున్నాడో ఆ వ్యక్తి మీరు దూరం అయిపోయారు. నిరాశ నిస్పృహ మిగిలిపోయాయి. ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి తాగుడికి దగ్గరయ్యాడు. అంతే, ఆ మహమ్మారిలా ఆవరించింది, వాణ్ణి తినేసింది. జరిగిందితో జరిగిపోయింది. నేను నాతో మా ఊరు తీసుకెళ్తాను. మంచి డాక్టర్కి చూపిస్తాను. అతను బాగుపడతాడు. మళ్ళీ మామూలు మనిషి అవుతాడు. వద్దండి. కళకళ్ళాడుతూ నిండు ముత్తైదువులా ఊహించుకుంటున్న మిమ్మల్ని ఇలా చూసి బతకగలరా? ఒక్కసారి గుండాకి చచ్చిపోతాడు. ఇలాగే తాగనివ్వండి. వాడు ఊహించుకుంటున్న ఆనందంలో, తేలిపోతున్న మైకంలో ఇలా ప్రాణాలు పోవడమే మంచిది. ఇలాగే చావనివ్వండి. లేదండి, అలా జరగడానికి వీలేదు. నిస్సహాయంగా కాలానికి కర్మానికి వదిలేకూడదు. మీరు నాకు తోడుగా ఉంటే. అదేమిటండి, వాడు బాగుపడితే చూసి సంతోషించాలి, నాకు మాత్రం ఉండదు. చెప్పండి, ఏం చేయమంటారు? ఏమిటి మమ్మీ, ఉన్నట్టుండి ఎక్కడికి ప్రయాణం? డాక్టర్ తాతగారింటికి. అక్కడే కొన్నాళ్ల పాటు ఉండి నువ్వు డాన్స్ నేర్చుకోవాలి. ఇంకా కొత్తగా నేర్చుకునేదే ఉంది. ఎన్నో ప్రోగ్రామ్స్ సన్మానాలు అయ్యాక. అదేనే నేను చేసిన పొరపాటు. పాకడం కూడా సరిగ్గా రాని పాప పరిగెత్తుతానంటే సరే అన్నాను. ఓహో, అయితే కొత్తగా నడకలు నేర్పే గురువు గారు అక్కడే ఆ ఊళ్ళోనే ఉన్నారన్నమాట. అవును. ఎవరు? బాలకృష్ణ గారు. వాట్? ఆర్ యు జోకింగ్? నీతో వేళకొడలేమిటి? కానీ టైం అయింది. నో, నన్ను గురించి అంత చండాలంగా రాసిన తర్వాత నేను వాడి దగ్గర శైలు, బాలకృష్ణ గారు నీకు గురువు గారు. ఆయన గారి దగ్గర నేనే నేర్చుకుంటున్నావు. నిజమైన కళ ఎప్పుడో చచ్చిపోతే ఎవరు నేర్చుకుంటారట, నేను నేర్పాలట. అది జరగదు, జరగని పని. జరగాలి, జరిగి తీరాలి. నేను వాళ్ళకి మాటిచ్చాను. ఓసారి ఇట్లాగే నా చేత పెద్ద పని చేయించు. 50 రూపాయల కోసం ఓ పిల్లకాకి నృత్య ప్రదర్శన గురించి రాయమన్నా. ఏమైంది? ఇప్పుడు ఇంకో వెదవ పనా? నో, నీకైనా బుద్ధి ఉండాలి, నాకైనా బుద్ధి ఉండాలి. తిరిగి వెళ్ళాల్సిందే. స్టాప్ ద ట్రైన్. హోల్డ్ ఆన్. మాస్టర్, మాస్టర్ ఆపకండి. లాగరా, లాగే. మనకి సంతానం లేకపోతే ఏమండి, బాలుయే మన బిడ్డను అఘోరించాం. ఇదిగో నాకు వదిలి కాదు, తల్లి తర్వాత తల్లి అన్న ఈ ప్రబుద్ధుడు గొలుసులాగా ఇంటికి వెళ్ళిపోదాం అంటున్నాడు. పదా, చచ్చిపోతున్నా ఇంత మందు కూడా ఇప్పించలేకపోయి నేడుస్తూ అక్కడే చచ్చిపోదు. అది కాదురా రఘు, నేనెవరికి చెప్పలేనురా, నాకు మనసు లేదురా. వద్దురా, నీకిష్టం లేని పని నువ్వు చేయొద్దు. ఏదో నేనే ఆశపడ్డాను. నా బతుక్కి ఎలాగో అంత ట్రీట్మెంట్ ఇప్పించలేను. వాళ్ళు నీకు ఇల్లు ఇచ్చి పెద్ద జీతం ఇస్తామంటున్నారు. ఆ డబ్బుతో మీ వద్దని హాస్పిటల్లో చేర్పిస్తే ఆ పైన భగవంతుడే ఉన్నాడని పిచ్చి కళ్ళ కన్నా. పర్వాలేదురా, ఇంకో 4 ఏళ్ళలో పోవాల్సింది 4 రోజుల్లో పోతుంది, అంతేగా. చూస్తూ కూర్చుంటావేమే, తొందరగా సర్దు. ఏదో స్టేషన్ కూడా వచ్చేటట్టుంది. దిగి వచ్చే రైల్లో ఇంటికి పోదాం. ఏమిట్రా అంత కోపం ఎందుకు? కూర్చో. నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యా. బాబు, నీకు ముందే తెలుసా? రామపట్టాభిషేకం ఫోటో చూపిస్తే శ్రీరామచంద్రుణ్ణి పోల్చుకోగలనయ్యా. నమస్కారం అయ్యా. అమ్మాయి గారు వచ్చేస్తున్నారు, తమరు కూర్చోండి అయ్యా. శైలు,
ఇవన్నీ ఎవరికి ఇవ్వాలి? మాస్టర్ గారికి నమస్కారం చేసి ఆశీర్వచనం తీసు. అలాగే. రామ్మా. ఎన్ని సాంప్రదాయాలు ఉన్నాయో కూడా తెలుసా నీకు? దీన్ని భరతనాట్యం అంటారు. ఎంతసేపు అలా ఉంటుందిరా? దీవించు. నమస్కారం సార్. నమస్తే. నేను హాస్పిటల్లో అంతా ఏర్పాటు చేశాను. ముందు అడ్మిట్ చేయించండి. నేను వచ్చి ఐల్ టేక్ ఆల్ ది టెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాలు, వీరు తెలుసు కదా, డాక్టర్ మూర్తి గారు, హాస్పిటల్ ఇన్ఛార్జ్. వీడు ఐ నో హిమ్. బాలు, వస్తాను. వర్జం వచ్చేలోగా మీ వదిన హాస్పిటల్లో చేర్పిస్తాను. తాతయ్య, నేను ఇక లేవచ్చా? శైలు, ఇక నువ్వు వెళ్ళి పాఠాన్ని రెడీగా అమ్మా. మరి మాస్టర్ గారి బట్టలు? అవి ప్యాక్ చేయించి అవుట్ హౌస్ లో పెట్టించమ్మా. కమాన్ బాలు, కమాన్. శివయ్య, అమ్మా. అన్ని సరిగ్గా ఉన్నట్టేనా? బాత్రూమ్ లో హీటర్ అవి? అమ్మా, ఈ సామాన్లు కొనగా మిగతా చిల్లరమ్మా. ఉంచు. అమ్మా. మీ పిచ్చి గాని ఊళ్ళు మార్చినా డాక్టర్లని మార్చినా నా ఆరోగ్యం బాగుపడుతుందంటారా? నీ సంగతి ఎలా ఉన్నా బాలు ఆరోగ్యం కుదురుపడుతుందనే నమ్మకం నాకుంది. నమస్కారం అండి. నమస్కారం అండి. ఏమంటున్నారు వదిన గారు? మీరు చెప్పారట కదా స్పెషల్ రూమ్ ఏర్పాటు చేయమని. మీ పుణ్యమా అనే జబ్బు పేరుతో దానికి, భర్త హోదాలో నాకు రాజభోగం అనిపించే యోగం పట్టింది. చచ్చా, అవే మాట్లాడి ఇవి పూర్తిగా కోలుకోవాలి, అదే నా ప్రార్థన. అమ్మా, ఇది లోపల పెట్టు. డాక్టర్ మూర్తి గారు వస్తున్నారు. ఈలోగా నేను ఆయన అసిస్టెంట్ మాట్లాడేస్తాను. రామయ్యా. శివయ్య. శివయ్య, సంచిలో సిగరెట్ ప్యాకెట్లు ఉండాలి చూడు. మరీ వాసన కొడుతోందని అయ్యా సంచి ఉతకటానికి వేశానయ్యా. మరి సిగరెట్లు? అందులో ఒక తువ్వాల మాత్రమే ఉందయ్యా. అది బాగా జీర్ణమైపోయిందని నేను తీసుకున్నానయ్యా. చంపావు కదయ్యా. అసలు సంధ్య వేళయ్యా, అలాంటి మాటలు అనకూడదయ్యా, తప్పయ్యా. ఇందులో సీసాలు ఇక్కడ ఉందయ్యా. అమ్మయ్యా, అదైనా జాగ్రత్తగా ఉంచావు కదా. రా రా రా, తీసుకురా. ఇది తాతావారిదయ్యా. ఒక సీసా కొంటే ఒక దువ్వెన ఉచితమయ్యా. అసలు నేను తెచ్చిన వస్తువులన్నీ మీరే ఎక్కడో మర్చిపోయి ఉంటారయ్యా. ఈ ఇంట్లో రత్నం దొరికినా అమ్మగారికి తెలుస్తుందయ్యా, రాయి మొక్క పోయినా అమ్మగారికి తెలుస్తుందయ్యా. రామయ్య, శివయ్య. ఇది చలి దేశం కదా. ఇక్కడ పెద్దవాళ్ళు వాళ్ళు తీర్థం పుచ్చుకుంటారు కదా. అవునయ్యా. అది ఎక్కడ దొరుకుతుందో తెలుసా? తెలుసయ్యా. ఎక్కడ? ఒక తీర్థం మాత్రమే కాదయ్యా. తీర్థము పెసరపప్పు ఉదయం శివాలయంలోనయ్యా. తీర్థము చక్ర పొంగలి సాయంకాలం వైష్ణవాలయంలోనయ్యా. అయ్యా అయ్యా, ఈ చల్లో తమను ఎక్కడికి వెళ్ళవద్దని అమ్మగారు చెప్పారయ్యా. వద్దయ్యా, 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 వద్దయ్యా. అసలు మా వదిన గారిని ఆసుపత్రిలో చేర్పించానయ్యా. ఎలా ఉందో ఏమిటో. అలాగయ్యా, అయితే వెళ్ళండి అయ్యా. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అయ్యా. వద్దయ్యా, వదిలి గారికి పళ్ళు కొనుక్కెళ్ళండి అయ్యా.
నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. డ్రైవర్ కార్ షెడ్ లో పెట్టు. ఏం శివయ్య, అమ్మాయి గారు పాట నేర్చుకోవడం పూర్తయింది. పాఠం సంగతి తెలియదు కానమ్మా, ఎవరో అబ్బాయి గారు వస్తేనమ్మా బయటికి వెళ్ళారమ్మా. అబ్బాయి గారా? అవునమ్మా, కిషోర్ గారి తమ్మ. మరి మాస్టర్ బాబు గారు ఏం చేస్తున్నారు? ఆయన గారు కూడా బయటికి వెళ్ళారు కదమ్మా. ఆయన ఎక్కడికి వెళ్ళనివ్వద్దు. ఏదైనా కావాలంటే నిన్నే తెచ్చిపెట్టమని చెప్పానుగా. చెప్పానమ్మా, కానీ ఏమిటో తీర్థం తీర్థం అన్నారమ్మా, అర్థం కాలేదమ్మా. పాపం ఒట్టి గ్లాస్ అక్కడే వదిలేశారమ్మా. వదిన గారిని చూసొస్తాను ఆసుపత్రికి వెళ్ళారమ్మా. హాస్పిటల్కి వెళ్తానని చెప్పారా? అవునమ్మా. శివయ్య, మళ్ళీ ఏమొచ్చిందిరా? ఇవాళ కృష్ణాష్టమి. అవును, ఏ? చిన్ని కృష్ణుడు నడిచిరావాలని వదిన ఎంత పవిత్రంగా కృష్ణ పాదాలు వేసుకుందో చూడు. చూడు, ఆ కృష్ణుడు నడిచి రావాల్సిన దోవలో అతను రాలేదా? వచ్చాడు. ఇవాళ పండగ కదా, ఈ అవతారంతో లోపలికి రాలేనని అక్కడే కూర్చున్నాడు. పాపం ఏం తినలేదు కూడా. నువ్వెందుకు వచ్చావు వదినా? ఇందా నేను ఎక్కువగా ఏం తాగలేదు. నేనేం అడగలేదే. తీసుకో. మమ్మీ మమ్మీ గుడ్ మార్నింగ్ ఆంటీ. కిషోర్ చూపించు. ఏం బాబు, బాగున్నావా? ఈ చదువు. ఏమిటి శైలు, ఒక్క చిన్నపిల్ల నిమిషం చిన్న పాప అయిన అనుకో చదువు మమ్మీ. నాట్యమయి కుమారి శైలజ. నువ్వే చప్పట్లు కొడుతున్నావా? అసలు నువ్వే మాట్లాడవేమిటి? కాస్త మంచినీళ్ళు ఇస్తారా ఆంటీ? ముందు మాట్లాడతాను. మీరు కూడా మాతో పాటు హైదరాబాద్ వచ్చి ఉండాల్సిందా ఆంటీ? ఏం జనం, ఎంత అప్పలాసు, ఏం శైలు. అప్పుడే ఈ బిరుదులు సన్మానాలు ఏమిటయ్యా? మమ్మీ మమ్మీ ఇంకా ఓనామాలు కూడా నేర్చుకుంది. థ్యాంక్ యూ. దిష్టి తగులుతుందని మీరు అలాగే అంటారండి. ఇంత చిన్న వయసులోనే యారా లావా శేషా సహాలు నేర్చేసుకుందని పేపర్లని ఎంత పొగిడేసినాయో. ఏం శైలు. ప్రతిదానికి నన్ను అడుగుతావేమిటి? మనం ఏదో అబద్ధాలు ఆడుతున్నట్టు. ఆంటీ నేను ఎప్పుడైనా అబద్ధాలు ఆడానా? కావాలంటే పేపర్లు చూడండి, మీకే తెలుస్తుంది. ఇంకా ఉన్నాయా? ఉమ్, మమ్మీ ఉమ్, కిషోర్ వాళ్ళ నాన్నగారు నీతో ఏమిటో మాట్లాడాలట. ఏమిటట? ఏమిటో మరి, పెద్దవాళ్ళు మాట్లాడుకోవాల్సిందేమో. చిన్నపిల్లలం మాతో చెప్తారా ఏమిటి? అసలు పంచభూతములు అనగా భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అని కూడా తెలియకుండా పంచభూతములు ముఖపంచకమైన చరణంలో పంచభూతాలు అంటే భూతాలు, దెయ్యాలు అని అర్థం వచ్చేట్టుగా ఏమైనా చేసావా? ఆ పేపర్ ఇందులోకి ఎలా వచ్చింది? చేసావా అని. వాడెవడు ఫూల్ మమ్మీ, వాడొక్కడే అలా రాశాడు. కిషోర్ పిలిచి చెడామడా వాయించాడు రాస్కెళ్ళి. బాలు,
వాడే బాలకృష్ణ భాగవతారని. ఇది కథక్కు, ఇది భరతనాట్యం, ఇది కథకళి. అన్ని వాడికొక్కడికే వచ్చినట్లు పెద్ద గొప్ప చేసి చూపించాలనుకున్నాడు పిచ్చి తండ్రి. పేరేంటన్నావు? బాలకృష్ణ. అన్ని డాన్సులు చేసి చూపించాడా? ఆ చిన్నప్పుడైతే నేర్చుకునే ఉంటాడులే పాపం. అసలు చూపించడానికి మనిషి నిలబడితేగా ఒకటే తూలిపోవటం. అచ్చి తాగుబోతు. చిచ్చి, అసలు ఎందుకు మమ్మీ అంత సీరియస్ గా అడుగుతున్నావు? అతను అలా రాసినందుక? అక్కడే ఉన్నాడా? మేం చూసినప్పుడు ఇంకా బతికే ఉన్నాళ్లే పాపం. కానీ వాడి గురించి మేము విన్నదంతా నిజమైతే ఈ పాటికి బాలకం కూడా అలాగే ఉంది. నా ఫ్రెండ్ది ఉద్యోగాల నుంచి తీసేస్తారా? కాల్ ది మేనేజర్, కాల్ ది మేనేజర్. 2 తప్పులు. Yes, done. 2 mistakes. Number 1, Mahakavi, great poet, genius. Raghu, my friend, my father, my God. అలాంటి మహాకవికి ప్రూఫ్ రైటర్ ఉద్యోగం ఇచ్చేది. దట్ ఈస్ number 1 mistake. Number 2, ఆ ఉద్యోగంలో నుంచి కూడా తీసేస్తారా? Proprietor, that is the proprietor. I want to talk to him. Excuse me. Hello? Balu, operator. I want the proprietor. Raghu's friend. 2 తప్పులమ్మా. Yes, done. బాలు ఏమిటి? నా మాట ఏమిటి న్యూసెన్స్ ఇక్కడ? పద, నువ్వు బయట పదవయ్యా. నా మాట బయట పదవయ్యా. నువ్వు బయట 2 mistakes. 2 తప్పులు. You've done. ఏమిటది? 1, మహాకవి, నా ఫ్రెండ్ రఘు, ప్రూఫ్ రీడర్. పంచేంద్రియాలనే కాదు, ప్రపంచాన్నే రాయిలా నిలిపేవాడు ఋషి. రాయిలా పడి ఉన్న ప్రపంచాన్ని అహల్యగా మలిచేవాడు మనిషి. రిటర్న్ బై మై ఫ్రెండ్ రఘు. గ్రేట్ పోయట్ అయ్యా, గ్రేట్ పోయట్. వీడు 2 మిస్టేకులు చేశాడు రా. ఫస్ట్ మిస్టేక్ కి రఘు కాలు పట్టుకుని, సెకండ్ మిస్టేక్ కి రఘుని ఎడిటర్ చేయాలరా. నీకోసమే మాట్లాడుతున్నా. 2 తప్పులు చేశాడురా. ఎడిటర్ చేయాలని చెప్తే చేస్తారా? ఏమిట్రా? ఏమైంది? నొప్పిగా ఉందా? ఎక్కడ బాలు? బాగా నొప్పిగా ఉందా? డాక్టర్ దగ్గరికి వెళ్దాం. వెళ్ళారా? ఎక్స్క్యూజ్ మీ, అతను మీకేమవుతారు? వై సార్? ఈజ్ హీ అన్ ఆల్కహాలిక్? ఎనీథింగ్ సీరియస్? అతని లివర్ పూర్తిగా పాడైపోయింది. ఈ తాగుడు మానకపోతే బ్రతకడం కష్టం. ఐమ్ జస్ట్ కమింగ్ ఓవర్ దిస్. ప్లీజ్ వార్న్ హిమ్. బాలకృష్ణ అమ్మా? అవునండి. ఐసి మొన్న ఈ మధ్య మా పేపర్ లో కూడా రివ్యూ రాసి రబస్ చేశాడు బాలు. ఐసి తెలీదమ్మా ఎక్కడ ఉంటాడు? అది కదండి, సార్ నేను ఆయన కోసం అంత దూరం నుంచి వచ్చాను. ఆయన ఎలాగైనా కలుసుకోవాలి. అతను ఇంకా బతుకున్నాడంటే ఆశ్చర్యపడాలమ్మా. పచ్చి తాగుబోతు కదా, ఆ మైకంలో రోడ్డు మీద ఎలా కింద పడచ్చు ఏ బస్. ఆయన గురించి కొంచెం ఎలాగైనా వాకప్ చేసి ఆయన అడ్రస్ నాకు తెలియపరచాలి. నేను ఈ హోటల్లో ఉంటున్నాను. రూమ్ నెంబర్ 209. 209.
నాలుగేళ్ళ ఏమిట్రా బొందా ఈ బొందా అసలు నీకు తీయటం వచ్చా అని 4 ఏళ్ల నుంచి ఫోటో స్టూడియోలో పనిచేస్తున్నాను. ఏమిటా వేధ ప్రశ్న? వెళ్ళి నించో, తీస్తాను. ఇక్కడ ఈ చోట ఓకే కదా? ఓకే ఓకే. రెడీ స్టడీ. తీసావా? ఫస్ట్ క్లాస్. చక్రి బాబు, ఇవి డాన్స్ ఫోటోలు కదా, అందుకని ఒక భంగిమ పెడతాను. నువ్వు పెట్టు బాబు, అదేదో త్వరగా పెట్టు, నాకు ఆకలేస్తుంది. పెట్టు పెట్టు పెట్టు. భంగిమ అంటే తినేది కాదురా, పోస్ పోస్. ఓ పోజా, అది కూడా చెప్పడం రాదు నీ బొందా. ఎక్కడ దొరికావురా బాబు? రెడీ రెడీ. ఉండు ఉండు ఉండు. భంగిమా స్టడీ. భంగిమా స్టడీ. భంగిమా స్టడీ. భంగిమా. బాగుంది బాగుంది, ఈ భంగిమ బాగుంది. ఇది భంగిమ కాదురా, దోరా. భంగిమా. ఓకే ఓకే, బయటికి రా, కొబ్బరి చెట్టు మీద ఎగిరినట్టు తీస్తా. ఇక్కడ బాగుంది, ఇక్కడ బాగుంది. ఇక్కడ అక్కడే ఎదురు. ఎప్పుడు ఎగరాలో చెప్పు. 1 2 3. ఎగురు. ఎగిరానరా? మరి కనిపించలేదేంటి? 4 సంవత్సరాలు స్టూడియో అన్నావు, ఎక్స్పీరియన్స్ అన్నావు, ఏంటో అది? ఆ కుర్చీలో కూర్చోండి. 4 ఏళ్లుగా ఫోటో స్టూడియోలో పనిచేస్తున్నానన్నావు, ఈ పనే? ఇది మాత్రం పని కదా. ఆ కుర్చీలో కూర్చోండి. చంపావు కదరా చక్రి. మరి నా ఫోటోలు? చీటీ ప్రొపరేటర్ గారికి ఇచ్చారు కదా, తెస్తారు. ఏమిటా కంగారు? కస్టమర్స్ వచ్చేవాళ్ళు ఇప్పుడేమిటి రావుడుపో వెళ్ళే. ఇదిగోనండి మీ ఫొటోస్. కొన్ని శాంపుల్ గా ప్రింట్స్ వేసాం, కానీ అన్ఫార్చునేట్ గా ఒక్కటి సరిగా రాలేదు. వస్తున్నాం తల్లి. డ్రింక్ కావాలంటే ఫ్రీ. ఏమిట్రా ఇది? నువ్వు ఇది తిరుపతి. ఇది కెమెరా మిస్టేక్. అమ్మో, ఆపరేటర్ గారు చూసారంటే కొడతారు. మళ్ళీ తిరుపతి ఇక్కడికి ఎలా వచ్చింది? ఏదో వచ్చిందా? ఇది బాలేదు. ఇదేమిట్రా? నీ కాలు. కాళ్ళు మాత్రమా? ఏదైనా ఒక్క ఫోటో బాగా తీసావురా? ఉంది, వెనకాలుంది. ఇదే ఇదే. ఎక్స్క్యూజ్ మీ. హలో మేడం, కూర్చోండి. నమస్కారం అమ్మా. నమస్తే. మీరు చెప్పినట్లుగా కొన్ని టెస్ట్ ప్రింట్స్ వేశాను, చాలా బాగా వచ్చాయి. ఎక్సలెంట్. ఏమండి, ఎక్స్క్యూజ్ మీ, నా బిల్ ఇవ్వండి. ఎక్స్క్యూజ్ మీ మేడం, మీరు తీసిన ఫోటోలు వీరివే కదా? మీరు మంచి డాన్సర్ లాగా ఉన్నారే. వస్తున్నా తల్లి. మీరు? నా పేరు మాధవి అండి. ఆ కుర్రాడు మీరు మీ కెమెరాతో డ్యూట్లు పాడుతున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను. ఫోటోగ్రఫీ నా హాబీ. డాన్స్ అంటే మీకు ఇష్టమా? మీకెలా తెలుసు? కాదు, ఆ మధ్య ఇల్లస్ట్రేటెడ్ వీక్లీలో డాన్స్ ఫార్మ్స్ అండ్ టెంపుల్ స్కల్ప్చర్స్ అని ఒక ఆర్టికల్ వచ్చింది. టెక్స్ట్ అండ్ ఫోటోగ్రాఫ్స్ బై మాధవి ఉంది. మీరే కదా? అవునండి. సెకండ్ సిరీస్ కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. వెరీ గుడ్. మీరు హెల్ప్ చేస్తే. తప్పకుండానండి. అయితే మీరు కూడా నాకు చిన్న హెల్ప్ చేయాలండి. ఏమిటండి?
ఇదిగో మా అమ్మకు చూపించాలని కొన్ని ఫోటోలు తీయించుకున్నానండి, కానీ వీడేమో ఇలా చేశాడండి. ఇక్కడ డాక్టర్ సత్యమూర్తి గారి అబ్బాయి పెళ్లి కోసం మా అమ్మ వచ్చిందండి. ఇందులో ఒక ఫోటో ఇస్తానండి. అలాగా మేము కూడా ఆ పెళ్లికే వచ్చాం. చూడు బాబు, ఇదిగో దీనిలో ఉన్నవన్నీ వీడికా ఇచ్చేది? నేనే ప్రింట్ చేసేది నీ బొంద ప్రొపరేటర్ గారు. ప్రధానమానంలో నువ్వును చెప్పండి. దీనిలో ఉన్నవన్నీ అర్జెంట్ గా ప్రింట్ చేసి ఇమ్మని మీ ప్రొపరేటర్ గారితో చెప్పు. ఇవి ఫోటోలు. ఇవేంట్రా? ఇదేమిటి డబ్బా? తీసుకుని నేను చెప్పలా మాధవి గారిని. వేరే నమస్కారం అండి. నమస్కారం. అమ్మమ్మ బట్టలు మాసిపోతాయి. బాలు ఆ బల తీసుకొచ్చి పోయినా. పర్వాలేదండి. మా కృష్ణుడే కాదు, బాలకృష్ణ గారు. థ్యాంక్ యూ. మీరు కాఫీ తాగుతారు కదా? అబ్బాయి వద్దండి. పిచ్చి సన్నారు. చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఎంత పిచ్చోనమ్మా వాడికి. ఏమిటో ఆ పేర్లు కూడా సరిగ్గా నా నోటికి రావు. మణిపురి, ఒరిస్సీ, ఇంకా ఏమిటో ఆ డాన్సులు కూడా నేర్చుకోవాలట. అప్పుడు అన్నీ కలిపి భారతీయ నృత్యం అని తన పద్ధతి తయారు చేస్తాడట. పిచ్చి తల్లి. వాళ్ళ నాన్నగారే బతుకుంటే వాటికి కావాల్సినంత ఖర్చు పెట్టి ఈ పాటికి అన్నీ నేర్పించుండేవారు. ఆయన గారికి కూడా సంగీతం అన్నా నాట్యం అన్నా ఎంతో ఇది. నా సంపాదన అంతంత మాత్రంగానే ఉంది. వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకుని వాడే ఎలాగో కష్టపడి నేర్చుకుంటున్నాడు. నువ్వు మీరు చూసే ఉంటారు. ఏమిటండి, నేను మీకన్నా చిన్నదాన్ని, నన్ను మీరు అంటారేమిటి? పర్వాలేదమ్మా, పెద్దింటి బిడ్డవి. ఉత్త ఫోటోలో చూస్తుంటేనే మెరుపు తీగలా ఉన్నాడు. నిజంగా చేస్తుంటే ఎలా ఉంటాడో నా పిచ్చి తండ్రి. నేను కళ్ళారా చూస్తే నాదిష్టే తగులుతుందని, నేను చూడకుండానే తీసుకెళ్లిపోతాడేమో నన్న భగవంతుడు. భలేవారండి, అలా ఏం జరగదు. దిష్టి తీయటానికి మేమంతా ఉన్నాంగా. బాలుగారు, మా అందరి కోరిక పైన త్వరలో మీరు ఒక బ్రహ్మాండమైన ప్రదర్శన ఇవ్వాలి. ఇస్తాడు. ఎప్పుడు జన్మంతా దేశంలో ఉన్నది నేర్చుకోవడానికి వారికి సరిపోతుంది. ఇలా పెళ్లిళ్లలోనూ పేరెంటాల్లోనూ మన బతుకు తీరిపోతుంది. ఆ తర్వాత ఒకటి ఆ తర్వాత మళ్ళీ జన్మెత్తినప్పుడు అప్పుడు వాడు చేస్తాడు, మనం చూస్తాము. ముక్కలు తగినంత వరకు చాలు గాని ఎప్పుడు పోయాలంటారో ఏమో, వెళ్ళి పప్పు రుబ్బు. నువ్వేమిటమ్మా ఇంకా దుప్పలోనే ఉన్నావు? కారం తరుగు, కారము. నువ్వేమిట్రా అక్కడ ఎవరో గొప్ప ఆవిడ డాన్స్ వెళ్ళి మెళుకుని నేర్చుకో. అప్పుడు రంగు రాలేదు. వేగని నువ్వు వెళ్ళవమ్మా, తొందరగా వెళ్ళు. చేస్తున్నావు, చూస్తా విస్తాళ్ళు. కానీ నువ్వు కానీ. ఫోటోలు బాగున్నాయి నాన్న. వస్తానమ్మా. బాలు ఇట్రా, ఒక ఫోటో అడిగి తీసుకుంటావేమిట్రా? ఊరికి తీసుకెళ్తాను. రే వద్దు. ఏమనుకోరు. వద్దులే, మరీ లేకువాళ్ళు అనుకుంటారు. వస్తానమ్మా. చాలా థ్యాంక్స్ అండి. మీరు ఎక్కడ బస్ చేస్తున్నారు? అదే మా నేను ఉన్నానుగా, నేను చేసి పెడతాను. లేమ్మా, తప్పుకోమ్మా. లేదు మమ్మీ, ఇద్దరం భోజనానికి ఇంటికి రా. అతను ఏమిటి రాతలు? ఒంటి మీద తెలుగు ఉండే రాసావా? ఓ ఇతనేనా? ఎరా ఇడియట్, చేతిలో పెన్ను కాగితం ఉంది కదా, నీ ఇష్టం వచ్చినట్టు రాస్తావా? అసలు అసలు కిషోర్ బాబు గారంటే ఎవరనుకున్నావు? మన ఆడిటర్ గారు అబ్బాయి. ఎవరో ఏమిటో తెలియకుండా పిచ్చి పిచ్చిగా రాస్తావా? బుద్ధి లేదు. అసలు శాస్త్రీయ నృత్యం గురించి రాయడానికి నీకేం అర్హత ఉందిరా? నువ్వేమన్నా భరతమునివా? మర్యాదగా శైలేజ్ గారి కాళ్ళు పట్టుకుని క్షమాపణ, లేదా నీ కాళ్ళు చేతులు విరిచవతల పారేస్తాను, జాగ్రత్త. ఎక్కడికి?
మాధు. ఎక్కడ కూర్చుంటావారా ఇడియట్? గో అండ్ అపాలజైజ్ టు హర్. ఈ చరణం నిన్న ఎలా అభినయించావు? యూ చాలు. Come on, dance. ఏమ్మా రాదా? పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై. పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై. ప్రకృతి పార్వతి నీతో ఇది శాస్త్రీయ నృత్యమా? ఏ కదా? ఏ సాంప్రదాయం? ఎన్ని సంప్రదాయాలున్నాయో కూడా తెలుసా నీకు? దీన్ని భరతనాట్యం అంటారు. పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై. పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై. ప్రకృతి పార్వతి భరతనాట్యం అంటే ఇది. పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై. పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై. ప్రకృతి పార్వతి నీతో This is Kathak. పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై. పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై. కథకళి యథో హస్తస్తతో దృష్టి, యథో దృష్టిస్తతో మనః, యథో మనస్తతో భావః, యథో భావోస్తతో రసః. దృష్టి, మనసు, భావము చేసే కళల మీదే లగ్నమై ఉంటారు. అప్పుడే రససిద్ధి కలుగుతుంది. నీ దృష్టి ప్రేక్షకుల మీద, మనసు వాళ్ళు కొట్టే చప్పట్ల మీద, ధ్యాస అందుకోపోయే బిరుదుల మీద.
నాట్యమయూరి. ఏమన్నా బాస్టాడా? నమస్తే సార్. నిన్నెవ్వడూ బాగు చేయలేటరా. ఏదన్నా ఒక వ్యాపకం అంటూ ఉంటే బాగుపడతాను, వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకుని నీకు ఉద్యోగం ఇప్పిస్తే నువ్వు చేసిన వెధవ పనికి ఫలితం ఏంటో తెలుసా? అక్కర్లేదురా, నీకేం అవసరం లేదు. దగ్గరా దగ్గు, ఇలాగే తగ్గి ఓనాడు ఇదైపోదు గాని పీడ పోతుంది. అసలు నీకు నాకు ఏమిట్రా సంబంధం? నువ్వు నాకు అన్నవా, తమ్ముడివా, ఎవడ్రా నువ్వు? ఏదో గాలివాటం కలుసుకున్నాం, కలిసి బతుకుదాం అనుకున్నాం. ఇక నీతో ఎదురు దెబ్బలు తెల్లాను, నాకు సహనం చచ్చిపోయింది. ఈ క్షణం నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు. మృతిలోన ముగిసిన చితిలో నరగిలిన కడతేరిపోనిది మధురానుబంధం ఎదవీడి పోనిది మమతానురాగం. ఇంత గొప్ప కవిత్వం ఈ ప్రపంచంలో ఒకడేరా రాయగలరు. నువ్వేరా, నువ్వే. సర్లే రా, ఇంటికి వెళ్దాం. ఇందాక ఏమన్నావు? నీకు నాకు సంబంధం లేదా? ఒక్కసారేరా తెంచుకునేది. ఒరే, నేను చచ్చిపోయిన తర్వాత నా తల కొరివి పెడతాడు చూడు, అప్పుడు బాలు, అప్పుడే. అంతవరకు నేనేం చేసినా ఒరే భరించాల్సిందే. బాలు, ఒరే ఆకలిస్తుందిరా, ఇంటికి తీసుకెళ్ళు. వదులుతాను
తదరి తారే తదియ నరిత నవస తదరి తారే తదియ నరిత నవస తదరి తారే. నేను భరతనాట్యం, కథకళి, కూచిపూడి అన్ని నేర్చుకున్నాను. ఇప్పుడు తెలుగు భరతనాట్యం, కూచిపూడి, కథకళి అన్ని నేర్చుకున్నాను. ఇప్పుడు కథకు నేర్చుకోవాలని ఉంది. నా దగ్గర పేరా బాలు. ఏమిట్రా మూగ భాష? ఆమెకి అర్థమైంది, నీకు అర్థం కాలేదా? కథకు కూడా నేర్చుకోవాలనుంది. నా దగ్గర డబ్బు లేదు. గురుగారికి సేవ చేసి రుణం తీర్చుకుంటానన్నాను. ఓకే అంది. సరే పద. సరే, అట్టాగే మణిపురి, భోజ్పురి, ఒడిస్సీ, అస్సాం గుస్సాం, దుస్సాం గుస్సాం ఉన్నాయి. అవి కూడా నేర్చుకో. దాంతో జీవితం సరిపోతుంది. తొందరగా ఇంటికి వచ్చాడు. బాలకృష్ణ, బాలకృష్ణ, ఏంటి చీటి? ఏమిటో ఇది దెయ్యప్రాత అర్థమై చావటం లేదు. అమ్మా సుమతి, ఇదేమిటో కాస్త చదివి చెప్పమ్మా. దయచేసి అద్దె అడగవద్దు. అడిగితే ఆత్మహత్య చేసుకోవాల్సి ఉంటుంది. ఏమిటి? నా ఇంట్లో ఉంటూ నా అద్దె కొడుతూ నన్ను ఆత్మహత్య చేసుకోమంటారా వాళ్ళు? నన్ను వాళ్ళు ఆత్మహత్య చేసేస్తుంటే నీకు నవ్వులాటగా ఉందిటే? అది కాదు నాన్న, మన వద్ద అడిగితే ఆత్మహత్య చేసుకోవాల్సి ఉంటుందని వాళ్ళు అంటున్నారు. మరి అలా చదివాడవే? ఇలా కూడా బెదిరిస్తున్నారు మాట వాళ్ళు. ఇగో సుందోపు సుందరి గుమ్మంలో అడుగు పెట్టిన చెప్పేసి వాళ్ళు అమ్మి తుమ్మి తేల్చేస్తాను. ఏమండి? ఏమండి? ఏమిటి నా కోసం ఎదురు చూస్తున్నారు? అవును, ఆత్మహత్య చేసుకుంటే చూద్దామని. ఏం చేయమంటారు? ఉద్యోగాలు లేవు. పోనీ ఇల్లు ఖాళీ చేసి పెడదామంటే ఇంతకంటే మంచి కొంప దొరకట్లేదు. ఒకవేళ దొరికినా ఆ ఇంటి వాళ్ళకి మీలాంటి సుమతి, ఏమిటన్నా? ఆ సుందోపు సుందులు వచ్చారా? ఇంకా రాలేదు. వచ్చిన అన్నీ చెప్పేసేసి అలాగే. ఆత్మహత్య చేసేస్తాను. ఆత్మహత్య. సుందోపుందులు ఇంకెవరు? సుందోపులు మీరు, సుందులు వారు. వారెక్కడా? కథకులో చేరాడు. వాళ్ళ అమ్మగారు వచ్చారు. ఇంతవరకు ఆయన కోసం ఎదురు చూసి చూసి ఇప్పుడే స్టేషన్కి వెళ్ళారు. ఇల్లు వాచిపోయారా? నువ్వు ఎంతసేపు చూసినా ఆ రైలు పట్టాలు, రాతి స్తంభాలు కనిపిస్తాయి తప్ప రాడు రాడు. నేను వచ్చినట్టు వాడికి తెలిసిందో లేదో. తెలిస్తే మాత్రం తేలికుండద్దు. ఏ పంట కాలం పక్కనో, ఏ పాడు పంట గుళ్ళోనో నృత్యం చేస్తూ ఉంటాడు. సాగసమే. రాడు రాడు. నువ్వు ఎక్కువ రైలుకి వెళ్ళిపోతుంది. నువ్వు ఎక్కువ. రే, నువ్వు సంపాదించి ఆవిడ్ని సుఖపెట్టాల్సింది పోయి ఈ వయసులో కూడా ఆవిడ కష్టపెడతావేరా? బాలు, అబ్బాయి వచ్చాడు. ఎక్కువ నువ్వు పరిగెత్తి ఎక్కువ లేవు. నేను పట్టుకుని ఎక్కించవు. నేను ఎలా ఉంది రాని ఏమో. ఎవరు కొన్నారా? నేనే. ఇదేమిటి ఇలా ఉంది? మంచిదే. కింద పర్లేదు బాబాయ్, ఇంకా టైం ఉందిలే. ఒంట్లో బాగలేదని రాసేవి. ఇప్పుడు ఎలా ఉందమ్మా? బాగానే ఉంది నాయన. బాబాయ్ గారు మందులు అవి ఇప్పించారు. నీ ఒంట్లో ఎలా ఉంటుందిరా? వేళకి పాలకి ఏమన్నా తింటున్నావా? నువ్వే వీడిని కాస్త కనిపెట్టి చూసుకోవాలి నాయన. ఎవరు చూడక్కర్లేదు. తాళాలు గద్దలు చూసుకుంటాయి. అదిగో ఇలా వస్తున్నారు. ఎక్కమ్మా. అమ్మని జాగ్రత్త. ఉత్తరాలు రాస్తూ ఉండు. బాలు, ఈ 25 రూపాయలు ఎందుకమ్మా? పర్వాలేదు, ఏమన్నా కొనుక్కోలేనా? నువ్వు ఉండవా? రే, ఆవిడ కష్టపడి సంపాదించి తీసుకోవడానికి సిగ్గులేదట్రా? అమ్మా అమ్మా, ఈ డబ్బు ఉంచు. వద్దు, 4 రోజుల్లో నేను డబ్బు పంపిస్తాను. మంచి చీర ఏదైనా కొనుక్కో. ఏం బాబాయ్, ఉత్తరాలు రాస్తూ ఉండండి. అమ్మని జాగ్రత్తగా చూసుకోండి. అమ్మా మర్చిపోకు. అలా ఆ ఉద్యోగం ఏదో చెప్పు, చేస్తాను. మీకోసం బాలకృష్ణ గారు వచ్చారు. రమ్మను. రండి.
నమస్కారం అండి. నేను మీతో చెప్పాను చూడండి సార్, బాలు అని తనే. ఇవాళ 170 సినిమాలకు వేరే డాన్స్ డైరెక్టర్ గారు చిత్తరంజన్ గారని. నమస్కారం. మా వాడికి భరతనాట్యం, కూచిపూడి, కథ. గీత, సార్ డైరెక్టర్ గారికి ఫోన్ చేసి మొదట్లో ఏ పాట కనుక్కో. ఏమిటన్నారు? మా వాడికి భరతనాట్యం, కూచిపూడి. మైకేల్, కమాన్ కమాన్. మంచిదేనా స్టఫ్? ఎస్ సార్, అచ్చా మాల్ హై, శిక్ష లాయా హూ. మై 4 दिन इधर और 2 बॉटल लाओ जाओ. ఏమిటన్నారు? మా వాడికి భరతనాట్యం, కూచిపూడి. ఏమన్నారు గీత? ఫస్ట్ డ్యూట్ సాంగే తీస్తారట. అయితే ఒకసారి విని రఫ్ గా కంపోజ్ చేయి, నేను తర్వాత చూస్తాను. ఏమిటన్నారు? మా వాడికి భరతనాట్యం, కూచిపూడి. మా వాడికి భరతనాట్యం, కూచిపూడి, కథకళి వచ్చండి. కథకు కూడా నేర్చుకుంటున్నాడు. మీ దగ్గర పనిచేస్తే వాడికి కొంత ఆర్థికంగానూ ఉపయోగపడుతుంది, అనుభవం వస్తుంది. గీత, ఈ కుర్రాడు బాలకృష్ణ అండి. డాన్సర్ అట. చూద్దాం. పాట ఒకసారి వేసి వినండి, నేర్చుకోండి. ఎలా కంపోజ్ చేయాలో నేర్చుకోండి. మైకేల్ మైకేల్. వస్తాను రా. మా వాడిని జాగ్రత్త చూసుకోండి. మైకేల్. విందామా? వస్తాను సార్. హలో, రండి డైరెక్టర్ గారు, రండి రండి. మాల్ వచ్చానాయి. లొకేషన్స్ అవి ఫిక్స్ అయిపోయాయి. మరి మీ చేతిలో ఉంది. ఆ స్టెప్స్, ఆ మూమెంట్స్. డోంట్ వరీ డైరెక్టర్ సాబ్, పాట అదిరిపోతుంది చూడండి. రాత్రి దాని మీద కూర్చున్నాను నేను. వెతుకు ముట్టుకుంటే ఒట్టు. మరి అయితే ఒకసారి చూసేద్దాం. షార్ట్స్ డిబేట్ చేసుకోవాలి కదా. ఎప్పుడు ఎందుకు, ఇప్పుడు చూసేసుకుందాం. నేను కంపోజ్ చేసింది గుర్తుందా? గుర్తుంది సార్. తప్పొస్తే చెప్తాలే. బాలు బాలు, ఏమిటి ఏమిటయ్యా గంతులు? ఏమిటిది ఏమిటిది ఏమిటి నువ్వు చేస్తున్నది? మంచి పాట, మంచి సాహిత్యం కదా. అలాగని కళాఖండాలు తీస్తామటయ్యా ఇంత మంచి పాటని ఖూనీ చేస్తూ? లేదండి, వీడి సొంత పైత్యం ఉపయోగించేస్తున్నాడు. వీడి ఇష్టం వచ్చినాడు చేసేస్తున్నాడు. అదే మన డైరెక్టర్ గారు కంగారు పడిపోతున్నారు. మన పిక్చర్ లో టాప్ హీరో హీరోయిన్ ఉందన్న మంచి స్టెప్స్ అవి లేకుండా ఏమిట్రై నాకు. నేను కంపోజ్ చేసింది వేరు, వీడు చేస్తున్నది వేరు. శాస్త్రీయ నృత్యం నేర్చుకున్న వాళ్ళని పెట్టుకుంటే ఇదిగో ఇట్టాగే మీ పరువు, నా పరువు, మన టాప్ స్టార్స్ పరువు తీసి పారేస్తారు. అసలే మంది ప్రెస్టీజియస్ సినిమా, ఒక్క క్లబ్ డాన్స్ కూడా లేదు. ఈ ఒక్క పాట అయినా వద్దు, కంగారు పడద్దు. అది మనసులో పెట్టుకునే కంపోజ్ చేశాను. ఎలా కంపోజ్ చేశాను గుర్తుందా? చేసి చూపించనా? హీరో హీరోయిన్ పాత్రలు పవిత్రమైన పాత్రలు కదా. పాత్రలు ఔచిత్యాలు మనకెందుకయ్యా? ఇది బాక్స్ ఆఫీస్ సినిమా. టాప్ స్టార్స్, డ్యూయెట్లు, ఊటీలు, కొడైకెనాళ్ళు, స్టెప్పులు స్టెప్పులయ్యా. స్టెప్పులు కావాలయ్యా. బ్యాక్గ్రౌండ్ ఏమిటి? హీరో హీరోయిన్లు, స్టెప్పులు స్టెప్పులు. హీరో లేకుండా హీరోయిన్ 2 ఆవర్తాలు సోలోగా. ఆవులు ఆంబోతున్నాయి సార్. టాప్ ఆవుతాలండి, ఆవు గేదెలంట. బాలు, ముందు టింగ్ 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 ఉంది కదా. హీరో వెనక హీరోయిన్, హీరోయిన్ వెనక హీరో. అమ్మాయిని ఇలా చెట్టు చాటి తీసుకొస్తాడు, మీదికి వస్తాడు. డింగ్ డాంగ్ డింగ్ డింగ్ డాంగ్ డింగ్ డింగ్ డాంగ్ డింగ్ డింగ్ డాంగ్ డింగ్. టిల్ట్ అప్ కెమెరా. కింద జరుగుతుంది, పైన చూపిస్తాం. కిందేముంది, పైన చూడండి. చెట్టు చూపిస్తాం.